మంధని దగ్గర సుందిళ్ళని ఒక క్షేత్రం ఉంది. ఆ సుందిళ్ళ క్షేత్రం కూడా అంతే. నరసింహస్వామి, యోగ నరసింహస్వామి. అసలు ఆ క్షేత్రానికి బయలుదేరితే బాహ్యాంతర శౌచములు లేకపోతే అసలు ఆ ఊరికి వెళ్ళనివ్వడు. దారి తప్పిపోతుంది కారు, ఇంకోవైపుకి వెళ్ళిపోతుంది. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్లలేరు. నాతో స్వయంగా అక్కడ వేద పండితులు చెప్పారు, ఆ ఊరు వెళ్ళలేము, దారి మర్చిపోయి ఎటో వెళ్ళిపోతుంది కారు. ఒకవేళ వెళ్ళినా ఆ దేవాలయం రాజద్వారం దాటి అడుగు లోపలికి పెట్టలేరుట, స్పృహ తప్పి పడిపోతారు. ఆయన అనుగ్రహము ఉంటేనే లోపలికి వెళ్ళడం. నేను ఆ క్షేత్రానికి వెడతాను అని అడిగినప్పుడు కూడా నన్ను తీసుకెళ్లినటువంటి వేద పండితుడు ఏం చెప్పారంటే, అయ్యా ఇత పూర్వం ఒకసారి నేను ఒకళ్ళని తీసుకెళ్లబోయి దారి తప్పిపోయాను, నాకే గుర్తులేదు ఆ ఊరేమిటో. ఆ ఊరికి ఆ ప్రభావం ఉందండి. మిమ్మల్ని నరసింహస్వామి అనుగ్రహమించి దర్శనమివ్వాలనుకుంటే గుళ్ళోకి రాణిస్తాడు, లేకపోతే రానివ్వడు. అర్చకుల్ని కూడా రానివ్వడు. అది విచిత్రం. అర్చకులు కూడా పడిపోతారు అక్కడ. శౌచం లేదనుకోండి లోపలికి రానివ్వడు. అనుగ్రహించాడు అనుకోండి అప్పుడు వాళ్ళు కూడా లోపలికి ఎడతారు. అంత శక్తివంతం క్షేత్రం. వెల్కమ్ బ్యాక్ టు ఫనీ ట్రావెలింగ్ డైరీస్ అండి. ఓం నరసింహస్వామిని నమో నమః. ఏదైతే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారో ఇందాక వీడియోలో చూసినట్టు, ఆ అద్భుతమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి మేము కూడా వెళ్ళామండి. అది మేము చూస్తున్నారు కదా, ధర్మపురి వీడియోస్ మరియు వేములవాడ వీడియోస్. మేము యాక్చువల్లీ ఓన్లీ వేములవాడ, కొండగట్టు, ధర్మపురియే చూసి వద్దామని చెప్పేసి బయలుదేరిపోయామండి. కాకపోతే అక్కడ నుంచి జస్ట్ 1.5 అవర్లో ఈ సుందిళ్ళ క్షేత్రం ఉంది అని చెప్పేసి అక్కడికి కూడా వెళ్ళిపోయామన్నమాట. సో ధర్మపురి నుంచి 66.6 కిలోమీటర్స్ దూరంలో మీకు మంతని దగ్గర ఈ సుందిళ్ళ క్షేత్రం అనేది ఉంటుందండి. సో యోగానంద నరసింహస్వామి టెంపుల్ సుందిళ్ళ. ఇది ఎంత అద్భుతమైన టెంపుల్ అంటే చాలా అద్భుతమైన టెంపుల్. సో మాకు కూడా నరసింహస్వామి పిలుచుకున్నట్టే అనిపించిందండి. అసలు ఈ సుందిళ్ళ టెంపుల్ అనేది మా ప్లానింగ్ లో లేకుండే, కాకపోతే మేము ధర్మపురి నుంచి సుందిళ్ళ దగ్గర కాబట్టి మేము వెళ్ళగలిగాము, స్వామి అనుగ్రహం పొందగలిగాము. స్వయానా స్వామియే పిలుచుకున్నట్టు మాకు అనిపించిందండి. సో ఫస్ట్ వేములవాడ, ఆ తర్వాత కొండగట్టు, ఆ తర్వాత ధర్మపురి, ఆ తర్వాత ఈ సుందిళ్ళ క్షేత్రానికి వెళ్ళాము. సో స్వామివారి ఏదైతే విగ్రహం ఉందో అక్కడ చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే ఉగ్ర రూపం కాకుండా శాంత రూపకంగా ఉంటుంది. చూడండి ఒకసారి ఆ స్వామివారి రూపం దీపాల వెలుగులలో ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారు స్వామివారి పక్కన ఉండరు. అయితే ఇక్కడ పక్కన ఆ విలేజర్స్ ఊరి వాళ్ళు ఏం చేశారంటే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కూడా చిన్నగా పక్కన పెట్టారండి. సో ఈ గుడి లోపట్నే చిన్న విగ్రహం పక్కన పెట్టారు. కాకపోతే మనకు కనిపించేది మాత్రం ఆ దీపాల కాంతులలో యోగానంద నరసింహస్వామి వారు సుందిళ్ళ క్షేత్రం అన్నమాట. చూడండి స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారో. ఉగ్ర రూపం కాకుండా శాంత రూపకంగా మన స్వామిని చూసి అదృష్టం, భాగ్యం మాకు కలిగిందండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. యాక్చువల్లీ మేము వెళ్ళిన టైంకి గుడి కొంచెం క్లోజ్ ఉంటుంది, సో బయట నుంచి దర్శనం చేసుకున్నాము. కానీ మాకు కాసేపు టెంపుల్లో టైం స్పెండ్ చేసేంత టైం మాకు దొరికిందండి. సో ఈవినింగ్ టైం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది మాకు. అది ఏదైతే దారి ఉందో మనకి మంచిర్యాల్, ధర్మపురి నుంచి మంచిర్యాల్, మంతని, సింగరేణి ఏరియా ఉంటుంది కదండి, ఆ ఏరియా లోపలికి ఉంటుందండి ఈ టెంపుల్ అనేది. సో మీరు వెళ్ళినా కానీ కూడా రూట్ మ్యాప్ ద్వారా మనం వెళ్ళిపోవచ్చు. కానీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కదా, అది ఆ స్వామివారు పిలిపించుకుంటేనే వెళ్ళగలుగుతామని చెప్పేసి అట్లనే మాకు ఆ స్వామివారు నిజంగానే పిలిచినట్టు అనిపించిందండి. సో ఈ అద్భుతమైన దివ్య క్షేత్రాన్ని మాకు దర్శించుకునే భాగ్యం మాకు కలిగింది. సో చాలాసేపు స్వామివారి దగ్గర మేము కొంచెం టైం స్పెండ్ చేసేసేసి బయట గుడి ప్రాంగణంలో టైం స్పెండ్ చేసి అక్కడ ఊరి వాళ్ళని ప్రత్యేకత వచ్చేసి అడిగేసేసి చాలాసేపు అక్కడ ఉండేసేసి మేము ఆ తర్వాత వెళ్ళింది వచ్చేసి కాళేశ్వరం వెళ్ళామండి. సో కాళేశ్వరం వీడియోలు కూడా తప్పకుండా పెడతాం చూడండి. ఈ సుందిళ్ళ క్షేత్రానికి కూడా మీరు ధర్మపురి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ సుందిళ్ళ క్షేత్రాన్ని కూడా దర్శించుకోండి. సో మీరు ఈ వీడియోలో ఏదైతే చూస్తున్నారో ఇది లక్ష్మీదేవి అమ్మవారు అనమాట. సో పక్కనే స్వామివారి గుడి పక్కనే చిన్న గుడిలాగా ఒక లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఊరి వాళ్ళు ప్రతిష్ఠించారంట. సో దీనికి కూడా చాలా ప్రత్యేకత ఉందండి. సో కాసేపు మేము అక్కడ టైం స్పెండ్ చేసేసేసి స్వామివారి చరిత్ర కూడా అక్కడ రాసింది. సో మీరు వీడియోలో చూడొచ్చు స్వామివారి చరిత్ర కూడా. ఆ అద్భుతమైన స్వామివారి దర్శనం మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఎందుకంటే దీపాల కాంతులలో స్వామివారిని చూస్తూ ఉంటే అసలు ఆ శాంత రూప మూర్తిని చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది అన్నమాట మాకు. సో అక్కడ కాసేపు మేము నామస్మరణ చేసుకున్నాము, మా వారు సాంగ్ కూడా పాడారు. అంత అద్భుతమైన టైం మాకు దొరకడం, ఆ నరసింహస్వామి నిజంగానే పిలుచుకున్నట్టు అనిపించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామండి. సో 1 డేలో మేము ఇవన్నీ చూసుకున్నామండి.
लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् श्रीमत्पयोनिधि निकेतन चक्रपाणि इन्द्रभोगमणिराजित योगीश शाश्वत शरण्य भवाब्धिपूत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् श्रीमत्पयोनिधि निकेतन चक्रपाणि वासवसुरमुखमुनिसेवित वन्दित नरसिंह भासुरमुख श्री वेंकटगिरिनि पायनि दैवमवटुगाना भासुरमुख श्री वेंकटगिरिनि पायनि दैवमवटुगाना కోసరకి ఏగితి విట్ల అహోబల నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ విమల నారసింహ విమల నారసింహ నరసింహ సో ఆ యోగానంద నరసింహస్వామి దర్శన భాగ్యం మీకు కూడా కలగాలని కోరుకుంటూ మా ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్ని ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు చాలా వీడియోస్ పెడతాము, చాలా ఆధ్యాత్మిక లక్ష్మీ నృసింహ కూడా చెప్తాము. సో మీరు ఏదైతే ఇది చూస్తున్నారో అది గుడి ప్రాంగణం అండి, చుట్టూ ఉన్న ప్రాంగణం అన్నమాట. చుట్టూ ఉన్న ప్రాంగణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది చాలా చిన్న గుడి అయినప్పటికీ స్వామివారి రూపం చూస్తూ ఉంటే మనసు నిండిపోతుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ధర్మపురి వెళ్ళినప్పుడు తప్పకుండా సుందిల్ల క్షేత్రం దర్శించుకోండి. కుదిరితే ఈ వీడియో వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఇంతటి అద్భుతమైన స్వామివారి దర్శనం అందరికీ కలగాలని కోరుకుంటున్నామండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. ఇంకో మీకు చిన్న విషయం చెప్పాల్సింది ఏంటంటే, మేము హైదరాబాద్ నుంచి మార్నింగ్ 4 o'clock బయలుదేరిపోయాము. సో మార్నింగ్ 4 o'clock బయలుదేరిపోయి ఫస్ట్ వేములవాడ, ఆ తర్వాత కొండగట్టు, ఆ తర్వాత ధర్మపురి, ఆ తర్వాత సుందిల్ల తర్వాత కాళేశ్వరం. అక్కడ నుంచి మాకు 1.5 hours పడుతుందండి. సో జస్ట్ 1 day 5 places తిరిగేసి వచ్చేసామండి. సో మీరు కూడా ఒకవేళ మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ప్లాన్ చేసుకుంటే ఈ 5 క్షేత్రాలు మీరు తప్పకుండా దర్శించుకోవచ్చు. సో 1 day trip ఫ్రమ్ హైదరాబాద్ టు దీస్ 5 places అండి. సో ఈ నరసింహస్వామి అనుగ్రహం మీకు అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమో నమః. भोगीन्द्रभोगमणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् श्रीमत्पयोनिधि निकेतन चक्रपाणि भोगीन्द्रभोगमणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् श्रीमत्पयोनिधि निकेतन चक्रपाणि भोगीन्द्रभोगमणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् श्रीमत्पयोनिधि निकेतन चक्रपाणि